రే జగన్మోహన్ రెడ్డి, అసలు నువ్వు మనిషివా పశువా? మనిషి లెక్క పుట్టినవా పశువు లెక్క పుట్టినవా? పశువులకైనా కనీసం కొంచెమైనా ఇంగితం అనేది ఒకటి ఉంటది, నీకు అది కూడా లేదు. ఇలాంటి దరిద్రులకి, నీచులకి, నికృష్టులకి ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు సీఎం ని చేసి కూర్చోబెట్టినారు కదా ఇన్ని రోజులు. అరే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న హిందువులారా సిగ్గు తెచ్చుకోండి ఇప్పటికైనా. మీరు ఎట్లాంటి వాళ్ళని, ఎట్లాంటి దరిద్రుల్ని, ముష్టి వెధవల్ని తీసుకొని వచ్చి సీఎం ని చేసి కూర్చోబెట్టారో అర్థం చేసుకోండి. ఎంత పవిత్రమైన ప్రదేశం తిరుమల, అలాంటి స్థలాన్ని కూడా భ్రష్టు పట్టించడానికి ఈరోజు అసలు ఇలాంటి వెధవలు, నికృష్టులు, చండాలు వచ్చి ఈరోజు రాజకీయాన్ని సర్వనాశనం చేస్తున్నారు. అందులో ప్రత్యేకంగా అసలు సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికి వీళ్ళు ఎన్ని ఎత్తులైనా వేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక హిందూ ధర్మానికి చెందిన వ్యక్తిని చైర్మన్ గా చేసి ఇలాంటి నికృష్ట పనులకి తెరదీసింది వైఎస్ఆర్సీపీ. ఏమైంది రోజా? వెళ్తావుగా ఫోటోషూట్ల కోసం తిరుపతికి, సిగ్గు లేదా? అంటే నువ్వు ప్రసాదం తింటలేవా? అందులో బీఫ్, ఫిష్ ఆయిల్ మీరు కలిపేది. మళ్ళీ ఇలాంటి రాజకీయ నాయకుల్ని, వెధవల్ని తీసుకొని వచ్చి ముఖ్యమంత్రుల్ని వేసుకొని నెత్తి మీద ఎక్కించుకొని ఊరేగా చూసారా? ఆంధ్రప్రదేశ్ లో ఉన్న హిందువులందరికీ సిగ్గు లేదు. వైఎస్ఆర్ సిపికి ఇంకా ఎవరైనా కూడా, ఏ హిందూ అయినా కూడా కొంచెమైనా చీము నెత్తురు ఉంటే మీ ఒంట్లో, ఏ హిందూ కూడా ఇప్పటి నుండి వైఎస్ఆర్ సిపికి ఒకడు వైఎస్ఆర్ సిపి కండు వేసుకొని గల్లీలోకి వచ్చిండంటే చెప్పు తీసుకొని పొలిమేర అవతల వరకు తరిమి కొట్టండి వాడిని. ఇంకోసారి జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు రాకుండా చేయండి. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న హిందువులకి దమ్ము, ధైర్యం, చీము నెత్తురు కొంచెమైనా ఉంటే, అరే వాడి పుట్టుకంటే చక్కగా లేదురా, మీ బతుకులకి ఏమైందిరా దరిద్రులారా? దరిద్రుడు మన సంస్కృతి సంప్రదాయాల్ని మట్టిలో కలిపేస్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి నీచమైన, నికృష్టమైన పని చేసిన జగన్మోహన్ రెడ్డిని వదలకూడదు. ఈ